హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో ముందు రావడం జరిగింది. సో ఈరోజు కొంచెం వీడియో నేను ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. సో ఐ హ్యావ్ సమ్ అదర్ ఎంగేజ్మెంట్. సో అందువల్ల ఏంటంటే లైక్ ఎఫ్ఐ డేటా అండ్ అదర్ డేటా అనేది సో ఐ కెనాట్ షేర్ విత్ యూ గైస్. ఓకే, సో అయితే మార్కెట్ అప్డేట్ అండ్ ఒక స్టాక్ ఐడియా గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట ఫ్రెండ్స్. అయితే మార్కెట్ ఈరోజు ఒక బుల్లిష్ టోన్ తోటి ఎంటైర్ డే ఉండడం జరిగింది. అట్ ఇట్ మేడ్ న్యూ హై అనమాట అండి. దట్ ఈస్ 21,928 అనమాట అండి. సో 21,928 అంటే ఆల్మోస్ట్ 22,000 మార్క్కి ఆల్మోస్ట్ నిఫ్టీ రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట అండి. సో అయితే ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ జోన్స్ ఆ లెవెల్స్ అన్నీ కూడా సో ఈరోజు దాటుకుని సో వండర్ఫుల్ మూవ్ అనేది సో మీరు చూడొచ్చు అనమాట అండి. చాలా ఎక్సలెంట్ మూవ్ అనేది రావడం జరిగింది. అండ్ సో ఏదైతే ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అవి ప్రీవియస్గా మనం అనుకోము ఆ టార్గెట్ అనేది సో ఫైనల్లీ యాక్చువల్గా స్టాప్ లాస్ అది ప్రీవియస్గానే వెళ్ళిపోయింది. బట్ కానీ ఆ రేంజ్ ఏదైతే అనుకున్నామో ఆ రేంజ్ రావడానికి టైం తీసుకుంది. బట్ అల్టిమేట్లీ సో మార్కెట్ మేడ్ ఇట్ అనమాట అండి. ఓకే, నౌ గోయింగ్ ఫార్వర్డ్ రైట్. సో పొటెన్షియల్ టార్గెట్ ఏంటి, సో అది ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం అనమాట అండి. అంటే ఇంట్రాడే బేసిస్ మీద సో ఈ నాయిస్ ఇవన్నీ మీరు పక్కన పెడితే కనుక ఇట్స్ కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అని చెప్పాలన్నమాట అండి. సో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మనం చూసినప్పుడు మన ఇండివిజువల్ స్టాక్స్లో రేంజ్ క్యాలిక్యులేషన్ అంటాం కదా. సో రేంజ్ క్యాలిక్యులేషన్ సో ఏ విధంగా చేస్తున్నామో సో ఆ రేంజ్ ప్రకారం మీరు చూస్తే కనుక సో ఇంకా 1% దాకా సో ఈ నెక్ లైన్ దగ్గర నుంచి 1% ప్లస్ లైక్ మొమెంటమ్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ ఇది గ్యారంటీగా జరుగుద్దా అంటే ఐఎమ్ డౌట్ఫుల్ అనమాట. ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అంత వాల్యూమ్స్లో ఇట్స్ గ్రాడ్యువల్ మూవ్ అనమాట అండి. సో అంటే క్లియర్. ఓకే, సో అంటే గ్రాడ్యువల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. గ్రాడ్యువల్గా వచ్చిన మూవ్ కదా, అంటే వాల్యూమ్ బేస్డ్గా మూమెంట్ వస్తుంటే మనం కొంచెం టార్గెట్స్ ఆప్టమిస్టిక్గా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. సో 20-100 టార్గెట్ అయితే సో 20-100 అనమాట అండి. సో 20-100 వెరీ మచ్ పాసిబుల్ ఇట్ సేమ్స్ రైట్. ఎందుకంటే హార్డ్లీ ఇంకా ఎంత అండి ఒక 200 పాయింట్లు అయితే సో ఆల్మోస్ట్ 250 పాయింట్లు అనమాట అండి ఈ రేంజ్ మొత్తం. సో ఆల్రెడీ ఒక 50 పాయింట్లు కవర్ అయిపోయింది కాబట్టి ఇంకా హార్డ్లీ ఒక 200 పాయింట్స్ అయితే సో ఆ టార్గెట్ కూడా రీచ్ అయిపోద్ది అనమాట అండి. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ద బ్లూ స్కై. సో ఇండెక్స్ నిఫ్టీ బ్లూ స్కైలో ఉందని చెప్పాలన్నమాట అండి. సో ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్ అండ్ సో అగైన్ వెరీ గుడ్ బౌన్స్ ఫ్రమ్ RSI 60 లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ అయితే నిన్న మీరు ప్రీవియస్గా హోల్డ్ అవ్వడం జరిగింది. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో చిన్న కరెక్షన్ వచ్చింది తప్ప దట్ ఈస్ నాట్ ఏ మేజర్ కరెక్షన్, ఓన్లీ లైక్ ప్రాఫిట్ బుకింగ్. కరెక్షన్ అనే వర్డ్ కూడా ఉపయోగించుకోవట్లేదు. ఇట్స్ ఏ మియర్లీ ఏ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి, విచ్ ఈజ్ అరౌండ్ లైక్ 1% రేంజ్ అనమాట అండి రైట్. సో 21,500 నుంచి 21,850 900 లైక్ అంటే ఒక 400-500 పాయింట్స్ రేంజ్ మాత్రమే. జస్ట్ కొంచెం సైడ్ వేస్ మూమెంట్ వచ్చింది. బట్ అగైన్ నౌ పికప్ అనమాట అండి. సో ట్రెండ్ పికప్ అవ్వడం జరిగింది అండ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక స్టిల్ ఇంకా సో బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం సైడ్ వేస్ కిందే ఉందన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేసి వెళ్ళలేదు రైట్. అండ్ అగైన్ ఒక ప్రీవియస్ స్వింగ్ హై లెవెల్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ 47,900 అనమాట ఎగ్జాక్ట్గా మీరు తీసుకుంటే కనుక. సో ఆ లెవెల్స్ దాటి వెళ్ళడానికి ఇట్ ఈస్ స్ట్రగులింగ్ అనమాట అండి. ఇట్ హ్యాస్ టు పాస్ దట్ లెవెల్ అనమాట అండి. విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అండ్ విత్ గుడ్ కన్ఫర్మేషన్ వెళ్తేనే అప్ ట్రెండ్ కంటిన్యూ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో అదర్వైజ్ వీక్నెస్ ఇంకా సైడ్ వేస్ ట్రెండ్ అనేది కొంతవరకు మనకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి రైట్. యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక ఇట్ ఈస్ లుకింగ్ సైడ్ వేస్ అండ్ నార్మల్ ఫ్లాట్గానే ఉంది. అయితే నిఫ్టీలో ఈరోజు వండర్ఫుల్ మూవ్ రావడానికి దట్ ఈజ్ ఐటీ స్టాక్స్ అనమాట అండి. సో మన సెక్టర్ అనాలిసిస్ చూసినప్పుడు ఎనీహో విల్ సీ అనమాట. సో ఈరోజు నిఫ్టీ వండర్ఫుల్గా 1.1% లైక్ 247 పాయింట్ల దాకా సో పెరగడం అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక వండర్ఫుల్ మూవ్ అనేది ఈరోజు మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ రైట్. ఓకే, సో 247 పాయింట్ల దాకా సో పెరగడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్ చూసి మనకు విల్ గెట్ సమ్ ఐడియా కదా రైట్. సో ఆప్షన్ చైన్ చూస్తే కనుక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం రైట్. సో ఇది ఎప్పుడు ఎక్స్పైరీ అండి 18th January రైట్. అంటే 18th January అంటే వెరీ నెక్స్ట్ వీక్ అనమాట అండి. సో దట్ ఈస్ బెటర్. నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఎక్స్పైరీ యొక్క సో రైట్ మ్యాక్స్ పెయిన్ పాయింట్ అంటాం అనమాట అండి. సో అది అరౌండ్ 22,300. యాక్చువల్గా మన టార్గెట్ వచ్చి 22,200 కదా, బట్ 22,300 దగ్గర కూడా సో పాసిబిలిటీ ఉందని చెప్పి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా బిల్డ్ అవుతుంది అనమాట అండి. సో క్రేజీ పీపుల్ ఆర్ క్రేజీ అనమాట అండి. మేబీ పుట్ కాల్ రేషియో చాలా తక్కువ ఉండొచ్చు అనమాట అండి. యా
నో పుట్ కాల్ రేషియో రైట్. పుట్ రైటింగ్ ఎక్కువ జరుగుతుంది. వీఆర్ రైట్. ఎందుకంటే ఆప్షన్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు నవ్ డేస్. పుట్ సైడ్ రైటింగ్ ఎక్కువ జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో పుట్ కాల్ రేషియో ఎక్కువ ఉందన్నమాట అండి. రైట్. సో దాన్ని ఆ విధంగా చూడాలి. ఎందుకంటే సెల్లర్ పర్స్పెక్టివ్లోనే మార్కెట్ చూడాలన్నమాట అండి. ఓకే. సో క్లియర్ కట్గా పుట్ సైడ్ మరి ఏంటి సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు అంటే చూసారు కదా, ద వండర్ఫుల్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ ఏ రేంజ్లో జరుగుతుందో చూడండి. ₹150 పడిపోయింది, ₹140. పుట్ సైడ్ అన్నీ కూడా తగ్గుతున్నాయి. అంటే అగ్రెసివ్గా పుట్ సైడ్ రైటింగ్ జరుగుతుంది. దట్ ఈస్ 21,700 ఫర్ దిస్ వీక్ అనమాట అండి. సో 21,700 అండ్ 21,800 దాటి కిందకి వెళ్ళి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని చెప్పి ఆప్షన్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు అనమాట అండి. అండ్ పుట్ సైడ్ అగ్రెసివ్గా రైటింగ్ అయితే జరుగుతుంది. సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా మార్కెట్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. ఓకే. అండ్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ బుల్లిష్ అనమాట అండి యాజ్ పర్ ఆప్షన్ జైన్ డేటా బట్టి మీరు చూస్తే కనుక చాలా ఆప్టమిస్టిక్గా, చాలా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. బట్ కానీ మార్కెట్ ఈజ్ సుప్రీం. ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయి అని దాన్ని బట్టి మన మార్కెట్స్ మండే ఓపెనింగ్ అది ఉంటుంది కదా. సో డాక్స్ అయితే ఇట్ ఇస్ ట్రేడింగ్ వెరీ గుడ్ బుల్లిష్ అనమాట అండి. మంచి పాయింట్స్ ఒక లైక్ 0.7% అనేది పెరగడం జరిగిందనమాట నిన్న క్లోజింగ్తో పోల్చుకుంటే. ఇన్ఫ్యాక్ట్ బట్ యాక్చువల్గా చాలా గెయిన్ వచ్చింది. ఇట్ వెంట్ అప్ లైక్ 150, ఆల్మోస్ట్ 0.8-0.9% దాకా వెళ్ళింది. బట్ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ కూల్ ఆఫ్ అనమాట అండి. సో ఆ లెవెల్ సర్పాస్ అవ్వాలి ఇది కూడా. సో సేమ్ డాక్స్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. బిగ్ రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, మధ్యలో ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అంతే తప్ప ఇది రికవరీ అని చెప్పడానికి లేదనమాట అండి. మళ్ళీ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుద్దా అనేది దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ అనమాట అండి. రైట్. సో నిక్కాయ్ 1% పెరిగింది. రైట్. సో ఈ మధ్య నిక్కాయ్ ఎక్కువగా చాలా మూమెంట్ కనిపిస్తుంది అనమాట అండి. మీకు తెలుసు కదా. సో చాలా సంవత్సరాలు, సో ఎన్నో సంవత్సరాలు చాలా స్తబ్దుగా ఉన్న ఇండిసెస్ అనమాట అండి. ఇది ఇండెక్స్ ఇది యాక్చువల్గా రిటర్న్స్ రాలేదనమాట అండి. మీరు చూస్తే కనుక సో 1990లో వచ్చిన పీక్ ఇప్పటికి వచ్చి జపాన్లో సో 1990లో వచ్చింది, ఇప్పటికి వచ్చి రాలేదండి. రైట్. సో అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి. ఓకే. 30 ఇయర్స్లో 34 ఇయర్స్ ఆల్మోస్ట్ కదా. ఓకే. సో 34 ఇయర్స్ పట్టింది. ఇక్కడ ఎవరైతే పీక్లో 90స్లో ఇన్వెస్ట్ చేశారో ఆ లెవెల్ మళ్ళీ ఇప్పటికి వచ్చి రాలేదనమాట. ఇది మంత్లీ చార్ట్ అనమాట అండి. బట్ కానీ రీసెంట్ టైంలో చాలా వండర్ఫుల్ మూమెంట్ అనేది యాక్చువల్గా జపాన్ చాలా రీసెంట్గా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, భూకంపం అది వచ్చింది. అయినప్పుడు కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట. ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్ మన గ్యాప్ అప్ ఓపెనింగ్స్ తోటి వెళ్ళిపోతుంది క్రేజీగా. ఓకే. సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ అనమాట. ఓకే. సో ఈ విధంగా గ్లోబల్ ఇండస్ట్రీస్ మిక్స్డ్గా ఉన్నాయి. అండ్ ఇండియా విక్స్ కొంచెం షూటప్ అయిందండి. సో ఇండియా విక్స్ కొంచెం పెరిగిందనమాట. సో 2% ఇట్స్ నాట్ ఏ లైక్ సిగ్నిఫికెంట్ పర్సెంట్ ఇంప్రూవ్ అనమాట అండి. ఓకే. సో నార్మల్గా కొంచెం పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈరోజు సెక్టర్ విషయానికి చూద్దాం. సో దట్ ఈస్ ద లీడర్ అనమాట అండి. ఆఫ్టర్ టీసీఎస్ రిజల్ట్ వండర్ఫుల్ పికప్ అనేది ఐటీ స్టాక్స్లో రావడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఐటీ ఇండెక్స్ ఒకవేళ బాగా పడితే నేను మళ్ళీ యాడ్ చేస్తాను అని కూడా నేను చాలాసార్లు మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో మీకు తెలుసు కదా, ఐటీబీస్ ఆల్రెడీ నేను అక్యుములేట్ చేస్తున్నాను ఓకే అని చాలా రోజుల నుంచి నేను చెప్పడం జరిగింది. సో ఐటీ ఇండెక్స్ ఆల్సో మార్చింగ్ టువర్డ్స్ ఇట్స్ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో 40,000 39,300 ఆ లెవెల్స్ మార్క్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట. రైట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ సినారియో, గ్లోబల్ టెక్నాలజీ ఎలా మూవ్ అవుతున్నాయి స్టాక్స్ అని దాన్ని బేస్ చేసుకునే మొమెంటం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్ ఇండిసెస్ అన్ని కూడా గ్రీన్లో క్లోజ్ అవడం అనేది దట్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. రైట్. సో అయితే అడ్వాన్స్ డిక్లైన్ డేటా ఏదైనా అప్డేట్ అయిందా, లెట్ us హ్యావ్ ఎ లుక్. రైట్. ఈరోజు అడ్వాన్సెస్ ఎన్ని ఉన్నాయి, లైక్ డిక్లైన్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మార్కెట్ స్ట్రెంత్ కూడా మనకు ఐడియా వస్తుంది కదా. ఇది ఇంకా అప్డేట్ అయినట్లేదు. ఓకే అప్డేటెడ్. రైట్. సో మీరు చూడొచ్చు అనమాట అండి ఇక్కడ. సో నిఫ్టీ 50లో 31 స్టాక్స్ అడ్వాన్స్ ఉన్నాయి, 19 డిక్లైన్ ఉన్నాయి అనమాట అండి. నిఫ్టీ 500లో కూడా మీరు చూడొచ్చు బాగానే సో మొమెంటం అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో స్టాక్స్ యొక్క ఇంట్రెస్ట్ చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్లో సర్క్యూట్స్ ఇవన్నీ కూడా నేను చూశాను. అండ్ కొన్ని సెక్టర్స్ లైక్ ఆక్వా కల్చర్, ఆక్వా ఫీడ్, అవంతి ఫీడ్, ఎపెక్స్ ఫ్రోజన్ ఇలాంటి కంపెనీస్లో ఎగిరి పడుతున్నాయి అనమాట అండి స్టాక్స్. రైట్. ఆక్వా మనం చూస్తాం కదా, చేపలు అలా ఎగిరి పడితే ఆ టైప్లో ఎగిరి స్టాక్స్ వెళ్ళి చాలా హ్యూజ్ ప్రైజ్ యాక్షన్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి రావడం జరిగింది. బట్ కొంచెం కూల్ ఆఫ్ అయింది అనమాట అండి. రైట్. ఎస్పెషల్లీ అవంతి ఫీడ్స్ అనమాట అండి. డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట. ఎప్పుడైతే ఈ క్రేజీ మూవ్ చూసాను నేను ఇమీడియట్గా 520 లెవెల్స్లో బై చేయడం జరిగింది అనమాట అండి. ఇటువంటి ఇంట్రాడేలోనే 580 దాకా, అంటే 60 రూపీస్ ఇంట్రాడేలోనే రావడం జరిగింది అటండి. ఆల్మోస్ట్ 18% ఆ రేంజ్లో పెరగడం జరిగింది. బట్ కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం జరిగిందనమాట. రైట్. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. సో టార్గెట్ వచ్చి 640 అండ్ అబౌవ్. రైట్.
640 అండ్ 700 లెవెల్స్ దాకా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ చాలా హ్యూజ్ వాల్యూమ్ అనమాట అండి. ట్రెమెండస్ వాల్యూమ్ తోటి ఈ స్టాక్స్లో మొమెంట్ వచ్చింది. సో అది ఎంతవరకు కంటిన్యూ అవుద్దు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, రైట్. కొన్ని స్టాక్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేసాం ఆల్రెడీ రీసెంట్గా మనం ఈ వీక్లో డిస్కస్ చేసాం, కొంచెం స్టాక్స్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఉంది. అయితే ఎఫ్ఎస్ఎల్ అండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఒక స్టాక్ ఈరోజు కొత్తగా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే రీసెంట్గా యాక్చువల్గా ప్రీవియస్ లెవెల్స్ హోల్డింగ్ అనమాట అండి. బట్ ఈ డిప్ తర్వాత ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. మళ్ళీ అగైన్ ఐ టుక్ ట్రాకింగ్ పొజిషన్ అనమాట అండి. సో ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక బ్యూటిఫుల్ రౌండింగ్ బాటమ్, ఒక వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో సో ఇది కంప్లీట్ చేయడం జరిగింది అనమాట అండి, రైట్. దీని ప్రకారం టార్గెట్స్ వస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు 220 ఆ రేంజ్లో ఉంది కదండి, 300 దాకా ప్రైస్ మూవ్ అవుతుంది యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ మనకు అనిపిస్తుంది అనమాట అండి. అండ్ ఇదే వాల్యూమ్ తోటి ఇక్కడ అలారం సెటప్ చేసుకుని 230 లెవెల్స్కి స్టాక్ ప్రైస్ వెళ్తే కనుక సో అప్పుడు ఇంకా దెన్ ఐల్ బి యాడింగ్ మోర్ అనమాట అండి. అప్పుడు నేను కన్ఫర్మేషన్ వచ్చినట్టు మనకి, అండ్ దాని అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని వస్తే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.